హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మనం మన అందరికీ ఎంతో ఇష్టమైన జాస్మిన్ ప్లాంట్ మల్లె మొక్క గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మల్లెపూల సీజన్ కదా. ఈ సీజన్లో ఆల్రెడీ 4 సార్లు మా మల్లె మొక్కలన్నీ చాలా బాగా పూసాయి. మా మల్లె మొక్క చూసారా ఎంత బుషిగా ఉందో. 10 ఇంచుల కుండీలోనే ఉంది, అయినా సరే మొక్క గుబురుగా మొక్క నిండా పువ్వులతో చాలా అందంగా ఉంది కదా. మీ మల్లె మొక్కలు ఎటువంటి ఎదుగుదల లేకుండా పువ్వులు పూయకుండా ఉంటే నేను ఈ వీడియోలో చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ఫెర్టిలైజర్ ఇచ్చారంటే పువ్వులు పూయడం ప్రారంభిస్తుంది. ఈ వీడియోలో ఒక మంచి ఆర్గానిక్ సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ చూపించబోతున్నాను. జాస్మిన్కి స్పెషల్ సూపర్ మిక్స్ అండి. 1 చెంచా ప్రతి వారం ఇస్తే చాలా బాగా పువ్వులు పూస్తుంది, మొక్క గుబురుగా పెరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ మల్లె మొక్క సరిగ్గా ఎదగకుండా కొత్త కొమ్మలు చిగుర్లు రాకుండా ఉంటే వెంటనే మీరు చేయాల్సిన పని ప్రూనింగ్. కొమ్మలు కత్తిరించాలి. మొక్కకు పువ్వులు పూసి వాడిపోయిన తర్వాత మళ్ళీ మొగ్గలు పువ్వులు వెంటనే రావడానికి నేను రెగ్యులర్గా ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. ఒక ఫ్లవరింగ్ సైకిల్ కంప్లీట్ అవగానే ఇలా సాఫ్ట్ ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. కట్ చేసిన ప్రతి చోట నుండి 2 కొత్త కొమ్మలు వస్తాయండి. కొత్త చిగుర్లు కొమ్మలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మొగ్గలు కూడా కొమ్మ చివరన వస్తాయి. ప్రూనింగ్ కంపల్సరీ చేయాలి. ప్రూనింగ్ చేయడం వల్ల మొక్క షేప్ కూడా మంచిగా మెయింటైన్ అవుతుంది, బుషీగా గుబురుగా పెరుగుతుంది, ఎక్కువ పువ్వులు పూస్తుంది. మీ మల్లె మొక్కలో ఎక్కువ పువ్వులు మొగ్గలు రావాలంటే మనం మొక్కను మంచి పోషక విలువలు ఉన్న మట్టి మిశ్రమంలో నాటుకోవాలి. జీవలేని మట్టిలో మనం మొక్కను ఎంత పెంచినా వేరుభాగం సరిగ్గా ఎదగదు, పువ్వులు కూడా ఎక్కువ పూయదు. మీరు ఈ సీజన్లో కొత్తగా మల్లె మొక్కను తెచ్చి నాటుకునే వాళ్ళు 40% మట్టి, 40% కంపోస్ట్, 10% కోకోపిట్, 10% ఇసుక లేదా వరిపట్టు రైస్ హస్క్ కలిపి మొక్కను నాటుకుంటే మొక్క తొందరగా ఎదుగుతుంది. ఒకవేళ ఆల్రెడీ మొక్కను నాటుకున్న వాళ్ళైతే కుండీలోని పైన 3 ఇంచుల వరకు ఉన్న మట్టిని తీసేసి కొద్దిగా కంపోస్ట్ వేసి మళ్ళీ పైన కొద్దిగా ఒక పొరలాగా మామూలు మట్టి వేయండి, సరిపోతుంది. ఈ టైంలో మీరు కావాలంటే మల్లె మొక్కలను రీపాటింగ్ కూడా చేసుకోవచ్చు. వర్షాకాలం కాబట్టి మొక్క పాడవదు, తొందరగా నాటుకుపోతుంది, ట్రాన్స్ప్లాంట్ షాక్ అవ్వదు. మల్లె మొక్క సరిగ్గా పువ్వులు పూయకపోవడానికి ఇంకొక కారణం ఓవర్ వాటరింగ్. మొక్కకు అవసరమైన నీటి కంటే ఎక్కువ నీటిని అందించడం. సాయిల్ తడిగా ఉన్నా కూడా మీరు రోజు వాటరింగ్ చేస్తూ ఉంటే వేరు భాగానికి సరిగ్గా గాలి అందదు, ఏరేషన్ అందక మొక్క రూట్ రాట్ అవ్వచ్చు. కాబట్టి వాటరింగ్ చేసే ముందు చెక్ చేసుకోండి. పైన 2-3 ఇంచుల వరకు మట్టి పొడిగా అయిన తర్వాతే వాటరింగ్ చేయండి. సన్లైట్ విషయానికి వస్తే రెయినీ సీజన్లో కనీసం 6 గంటలు ఎండ మొక్కకు అవసరం. ఫుల్ డే సన్లైట్ ఉంటే ఇంకా మంచిది. సన్లైట్ మొక్కకు ఎంత ఎక్కువ తగిలితే అంత బాగా పువ్వులు పూస్తుంది. ఇప్పుడు మల్లె మొక్కకు సూపర్ మిక్స్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అన్నీ కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే ఉపయోగిద్దాం, కెమికల్ అస్సలు యూజ్ చేయొద్దు. ఫస్ట్ ఇంగ్రీడియంట్ మల్లె మొక్కకు బాగా ఇష్టమైన మస్టర్డ్ కేక్ పౌడర్, ఆవ చెక్క పిండి 20 గ్రాముల వరకు తీసుకుందాం. మస్టర్డ్ కేక్ పౌడర్ NPK రేషియో 4:1:1. ఇది మల్లె మొక్కకు ఇచ్చామంటే విపరీతంగా పువ్వులు పూస్తుందండి. దీంట్లో సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. తర్వాత ఒక 20 గ్రాములు వేపపిండి, నీమ్ కేక్ పౌడర్ తీసుకోండి. వేపపిండి వల్ల మట్టిలో కానీ వేరు భాగానికి కానీ ఎలాంటి ఫంగస్ రాదు. వేపపిండి ఘాటుగా ఉండడం వల్ల ఎటువంటి కీటకాలు దగ్గరకు రావన్నమాట. తర్వాత 20 గ్రాములు గ్రౌండ్నట్ కేక్, వేరుశనగ చెక్క తీసుకోండి. దీని NPK రేషియో 7:3:2. ఇందులో ఎక్కువ శాతం నైట్రోజన్ ఉంటుంది, కొద్దిగా ఫాస్ఫరస్ పొటాషియం కూడా ఉంటాయి. ఇది ఇవ్వడం వల్ల ఆకులు పచ్చగా ఆరోగ్యంగా వస్తాయి, హెల్దీ లీఫ్ గ్రోత్ ఉంటుంది. తర్వాత 20 గ్రాములు ఎప్సమ్ సాల్ట్ తీసుకుందాం, మెగ్నీషియం సల్ఫేట్. ఎప్సమ్ సాల్ట్ కూడా ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్. మొక్కలు ప్రూనింగ్ చేశాక కొత్త చిగుర్లు తొందరగా రావడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ ఉపయోగపడుతుంది. ఫోటోసింథసిస్ బాగా జరగడానికి హెల్ప్ చేస్తుంది. ఆకులు డార్క్ గ్రీన్గా షైనీగా ఉంటాయి. తర్వాత 20 గ్రాములు బోన్ మీల్ తీసుకుందాం. ఇందులో ఫాస్ఫరస్, కాల్షియం ఉంటాయి. బోన్ మీల్ అంటే బోన్స్తో చేస్తారు కాబట్టి ఎముకల్లో మనకి కాల్షియం ఉంటుంది కదా. బోన్ మీల్లో కూడా మంచి శాతం కాల్షియం ఉంటుంది. కాల్షియం వల్ల మొక్కలో కొమ్మలు, బ్రాంచెస్ బలంగా స్ట్రాంగ్గా వస్తాయి. ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. ఫాస్ఫరస్ వల్ల మొక్క వేరుభాగం బాగా పెరుగుతుంది. ఆఖరిగా సీవీడ్ గ్రాన్యూల్స్ వేస్తున్నాను, 20 గ్రాములు. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. సీవీడ్ అంటే సముద్రపు నాచు, సముద్రంలో దొరికే కలుపు మొక్కలతో తయారు చేస్తారు. ఇందులో మైక్రోన్యూట్రియంట్స్ ఎన్నో ఉంటాయి, అవి మొక్కలకు చాలా అవసరం. ఇవన్నీ బాగా మిక్స్ చేసి పెట్టుకుందాం. ఈ సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ మీరు 1 చెంచా వారానికి ఒకసారి మల్లెపూల సీజన్ అంతా ఇచ్చారంటే మా మొక్కలో పూసినట్లు ఫుల్గా మొక్క నిండా పువ్వులు పూస్తాయి.
కలిపేసాం కదా, మొక్కకు ఇచ్చేద్దాం. చూడండి, మొక్కకు ఇచ్చే ముందు ఫస్ట్ సాయిల్ని లూజ్ చేసుకుందాం. ఏ ఫెర్టిలైజర్ అయినా మొక్కకు ఇచ్చేటప్పుడు సాయిల్ని లూజ్ చేయాలి. వేరు భాగానికి గాలి వెలుతురు వెళ్తాయి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ పోషకాలన్నీ సులభంగా తీసుకోగలదు. 1 చెంచా ఇలా మొక్క చుట్టూ వేసుకోండి. మా మొక్క 10 ఇంచుల కుండీలో ఉంది, 1 చెంచా ఇచ్చాను. 12-14 ఇంచుల కుండీ అయితే 2 చెంచాలు వారానికి ఒకసారి ఇవ్వండి. దీనితో పాటుగా నెలకొకసారి కొద్దిగా కంపోస్ట్ని కూడా ఇవ్వాలండి. నేను వెర్మి కంపోస్ట్ 150 గ్రాములు తీసుకున్నాను. ఇది కూడా కుండీలో వేసుకుందాం. కంపోస్ట్ నెలకొకసారి ఇస్తే చాలు. ఫెర్టిలైజర్ మాత్రం ఈ సూపర్ మిక్స్ వారానికి ఒకసారి ఇవ్వండి. ఆఖరిగా వాటరింగ్ చేయాలి. ఫెర్టిలైజర్ని మొక్క తొందరగా తీసుకోవాలంటే వాటరింగ్ చేయాలి. సాయిల్ ఆల్రెడీ తడిగా ఉంటే వాటరింగ్ చేయక్కర్లేదు. పొడిగా ఉంటే మాత్రం ఫెర్టిలైజర్ ఇచ్చాక కంపల్సరీ వాటరింగ్ చేయండి. ఇప్పుడు మల్లె మొక్కలో వచ్చే చీడపీడల గురించి మాట్లాడుకుందాం. వర్షాకాలంలో ఎక్కువగా క్యాటర్పిల్లర్స్ వస్తాయండి. పచ్చగా ఉన్న ఆకులను తినడానికి వస్తాయి. బటర్ఫ్లై మనకి తెలియకుండానే ఆకు వెనుక భాగంలో ఎగ్స్ పెట్టేసి వెళ్ళిపోతుంది. అవి చిన్న చిన్న క్యాటర్పిల్లర్స్గా మారి ఆకులన్నీ తినేస్తూ ఉంటాయి. ఇవి పోవాలంటే నేను ఎగ్జోడస్ వాడతాను. ఒకసారి స్ప్రే చేస్తే వెంటనే పోతాయండి, తర్వాత రోజు మళ్ళీ కనిపించవు. 1 ml 1 లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేయండి. వైట్ ఫ్లైస్, స్పైడర్ మైట్స్ కూడా రావచ్చు అప్పుడప్పుడు. వింటర్లో ఎక్కువ వస్తాయి. ఆకు వెనుకకు తిప్పి చూస్తే వైట్ ఫ్లైస్ ఎగురుతూ కనిపిస్తాయి. స్పైడర్ మైట్స్ అయితే రెడ్ కలర్లో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఆకు వెనకాల ప్రాకుతూ ఉంటాయి. అవి పోవాలంటే వైట్ ఫ్లైస్కి యాక్టారా బాగా పనిచేస్తుంది. 1 గ్రామ్ 1 లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేయాలి. అదే రెడ్ స్పైడర్ మైట్స్ వస్తే కనుక ఒబెరాన్ ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసుకోవాలి. 1 ml 1 లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేశారంటే ఈ రెడ్ స్పైడర్ మైట్స్ పోతాయి. ఓకే అండి, వీడియో మీకు నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ గురించి చూడాలంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.